ఆ ప్రజల మీద నేను కనికరాన్ని చూపిస్తాను. I will bring them out of this bondage. వారిని దాసత్వంలోంచి నేను బయటికి తీసుకొస్తాను. I will deliver them. వారికి నేను విమోచన ఇస్తాను. I will bring complete redemption to them. వారికి పరిపూర్ణ విమోచన నేను దయచేస్తాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. And we were waiting for that promise. మనం ఆ వాగ్దానం కోసమే కనిపెట్టున్నాం. And the time is not very far away. ఇప్పుడు ఆ సమయం ఇంకా అంత దూరంగా ఏం లేదు. The time is at hand. సమయం సమీపించింది. Look at the clock ticking. అక్కడ ఉన్నటువంటి గడియారాన్ని మీరు చూడండి. Look what is happening in Israel. ఇశ్రాయేల్లో జరుగుతున్న సంఘటనలు చూడండి. Look what is happening all around the world. ప్రపంచం అంతా జరుగుతున్న సంగతులు చూడండి. Nation upon nation. ఒక దేశం ఇంకో దేశం మీదకి, People about people. ప్రజలు ప్రజల మీదకి లేస్తున్నారు. Wars and rumors of war. యుద్ధముల గురించి సమాచారాలు వింటున్నాం. It's happening right under our nose. మనము ఎరిగి ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయి. And the iniquity is being fulfilled. ఆ యొక్క అక్రమం అంతా కూడా విస్తరించి నెరవేరుతూ ఉన్నది. The world is coming to that place. లోకము ఆ స్థాయికి వచ్చేస్తూ ఉంది. When the Lord sees it as full, ఎప్పుడైతే ప్రభు అనుకుంటాడు ఇది పండింది అని, then it will be a home going time. అప్పుడు మనకి ఇంటికి వెళ్ళే సమయం వస్తది. That is will be a deliverance time. అది మనకి విమోచన సమయం అయి ఉన్నది. A time to walk out of the world. మనం లోకంలో నుంచి బయటికి వెళ్ళే సమయం అది. Praise the Lord. దేవునికి స్తోత్రం. He says, I will judge that nation. ఆయన అంటున్నాడు, ఆ దేశానికి నేనే తీర్పు తీర్చి With a rod of iron. నేను ఇనప దండంతో వారికి తీర్పు తీరుస్తాను. Remember, brother, sister, గుర్తు పెట్టుకోండి సోదరి సోదరులారా, He's going to judge this world. ఈ లోకానికి ఆయన తీర్పు తీర్చునై ఉన్నాడు. That's why don't be part of this world. అందుకని ఈ లోకంలో భాగస్తులుగా ఉండకండి. Don't be friends with the world. లోకంతో స్నేహం మానండి. Don't be entangled with the things of the world. లోక కార్యాలకు అంటి పెట్టుకుని ఉండకండి. Don't get busy with the worldly things. లోక కార్యాలతోటి మీరు సాహత్యం Somebody say amen. ఎవరైనా ఆమేన్ చెప్పండి. Let's not befriend the world. లోకంతోటి స్నేహం ఉండొద్దు. And not be busy with the things of the world. లోక కార్యాలతోటి తీరిక లేకుండా పని గడపొద్దు. Because these things shall perish. ఎందుకంటే ఇవన్నీ కూడా నశించేటివే. It will come under judgment. ఒక రోజు తీర్పు కిందకి గురవుతాయి. Remember, my brothers, my sisters. గుర్తుపెట్టుకోండి నా సోదరి సోదరులారా,